నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి. 5 రోజుల పాటు శ్రమించిన అటవీ శాఖ అధికారులు. రాయ్బరేలీ నుంచి బరిలోకి రాహుల్ గాంధీ. నామినేషన్ల చివరి రోజైన ఇవాళ ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్. రాష్ట్రానికి నేడు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్న కాంగ్రెస్. కేంద్రంలో అధికారంలోకి వస్తే కలిగే లబ్ధిని వివరించనున్న రేవంత్ రెడ్డి. ఈసీ 48 గంటల నిషేధం తర్వాత నేడు ప్రచార బరిలోకి కేసీఆర్. రామగుండంలో రాత్రి రోడ్ షో నిర్వహించనున్న భారాస అధినేత. అమిత్ షా నకిలీ వీడియో కేసులో హై డ్రామా. ఢిల్లీ పోలీసులు వచ్చేసరికి హైదరాబాద్ పోలీసుల అదుపులో నిందితులు. ఐదు రోజులుగా అటవీ శాఖ అధికారులకు చిక్కకుండా తిరుగుతున్న చిరుతపులి ఎట్టకేలకు బోన్లో చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయంలో గత ఆదివారం తారసపడిన చిరుత అప్పటి నుంచి చిక్కకుండా తిరుగుతోంది. బోన్లు కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు మేక మాంసాన్ని కూడా అక్కడ ఉంచారు. బోను వరకు 2-3 సార్లు వచ్చిన చిరుత లోపలికి మాత్రం వెళ్లలేదు. ఎట్టకేలకు ఈ తెల్లవారుజామున ఒక బోన్లోకి దూరి అక్కడ చిక్కుకుపోయింది. దాన్ని మొదట నెహ్రూ జూలాజికల్ పార్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో వదిలేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమేఠీ స్థానం నుంచి కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో దింపింది. దీంతో ఈ 2 స్థానాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 2019 ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి పాలయ్యారు. అయితే కేరళలోని వయనాడ్లోనూ బరిలోకి దిగి అక్కడ విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ పడ్డారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరం అవటంతో ఆమె స్థానాన్ని పార్టీ రాహుల్ కు కేటాయించింది. అయితే రాయ్బరేలీనా లేదా అమేఠీలో ప్రియాంక పోటీ చేస్తారు అన్న కథనాలకు కూడా తెరపడింది. అమేఠీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్ శర్మకు టికెట్ కేటాయించడంతో ప్రియాంక ఈసారి ఎన్నికల బరిలో దిగటం లేదని స్పష్టమైంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో తెలియజెప్పే మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ వేదికగా 23 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రానికి ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఐఐఎం, విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం తదితర అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 5 న్యాయాలతో పాటు ఇవాళ మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలు రాష్ట్రానికి ప్రత్యేకమైనవని పీసీసీ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను ఇంటింటికి విస్తృతంగా తీసుకువెళ్లనున్నారు. భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఇవాళ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. ఆ వెంటనే రామగుండంలో రోడ్ షోతో మళ్లీ బస్ యాత్ర ప్రారంభం కానుంది. 4న మంచిర్యాల, 5న జగిత్యాల, 6న నిజామాబాద్ లో కేసీఆర్ రోడ్ షో కొనసాగనుంది. 7న కామారెడ్డి, మెదక్, 8న పటాన్చెరు, నర్సాపూర్, 9న కరీంనగర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. 10న సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో బస్ యాత్ర ముగియనుంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భాజపా అగ్రనేతలు హోరెత్తించనున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. 8వ తేదీన వేములవాడ సహా వరంగల్ జిల్లా మడికొండలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. 10న నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 5న సిర్పూర్, కాగజ్ నగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 6న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండలో జరగనున్న బహిరంగ సభల్లో నడ్డా పాల్గొనున్నారు.
భారాస భాజపా పగలు వేర్వేరు పార్టీలా కనిపించినా రాత్రికి మాత్రం రెండు ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ అటకెక్కిన మోదీ అమిత్ షాకు మాత్రం కొలువులు దక్కాయని దుయ్యబట్టారు. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతుందన్న రేవంత్ రెడ్డి 45 ఏళ్లుగా మామ అల్లుడు పాపాల భైరవుల్లా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో సభలు, రోడ్ షోలు నిర్వహించారు. యువకులు, వ్యాపారులు ప్రజల్ని పీడిస్తున్న నేత నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని సీఎం స్పష్టం చేశారు. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించిన రేవంత్ రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానని జోస్యం చెప్పారు. అక్రమంగా భూములు గుంజుకుని ఫామ్ హౌజులు కట్టుకున్న వారికి ఎందుకు ఓటెయ్యారంటూ ప్రశ్నించారు. దౌర్జన్యం నడుస్తుంది, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడయ్యా వెంకట్రామరెడ్డి? ఎక్కడి నుంచి వచ్చిండు? ఏం తెచ్చిండు మీకు? మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయ్యా? వెంకట్రామరెడ్డి గాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు, హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లాగా ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాట ఆడినోడు కాదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసోడు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి విలువ చేసే పనులివ్వలేదని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. విభజన హామీల అమలు సహా మెట్రో విస్తరణ పనులకు సహకరించలేదని మండిపడ్డారు. అదానికి భూములు దోచిపెట్టేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఢిల్లీలో వందలాది మంది రైతులు బలయ్యారని ఆక్షేపించారు. భాజపాకు మద్దతిస్తే సంక్షోభ పరిస్థితులు వస్తాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటేనంట 36 దొడ్లున్నాయని చెప్పిండంట. ఇక నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా 62% నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం. మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా, మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలిచి అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ పాలనలో 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసినట్లు వివరించారు. పట్నం సునీతారెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించారని కుత్బుల్లాపూర్ ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడని ఒక నమ్మకం, విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎంపీగా గెలిపించారు. నా కొట్లాటను చూసి, ప్రజా సమస్యలను చూసి, చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని తెలంగాణ సమాజం అంతా కదలి వచ్చి బీఆర్ఎస్ను బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శబాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి, 4 గంటలకు సిరిసిల్లలో జనజాతర సభలకు హాజరు కానున్నారు. సాయంత్రం 6:30కు ఉప్పల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ స్థానాలపై భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 స్థానాల పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న కేటీఆర్ విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్తో పాటు శివారు నియోజకవర్గాలు భారాసాకు పూర్తి అండగా నిలిచాయి. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్ని గులాబీ పార్టీ దక్కించుకుంది. మల్కాజ్గిరిలో 7ంటికి 7 చోట్ల భారాస అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క నాంపల్లి మినహా 6 స్థానాల్లో కారు విజయం సాధించింది. చేవెళ్ల పరిధిలోని 4 సీట్లలో భారాస అభ్యర్థులే నెగ్గారు. ఖైరతాబాద్లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్లో ప్రత్యర్థిగా మారారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ భారాసాతోనే ఉన్నారు. ఈ 3 లోక్సభ స్థానాలపై భారాసా నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 3 నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వస్తున్న సమాచారం ఆధారంగా నేతల్ని అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్ కు ముందే కేసీఆర్ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ లోక్సభ ఎన్నికల్లోనూ భారాస అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి పరిధిలోని కూకట్పల్లిలో కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొన్నారు. నేను లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినా లంకె బిందెలు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. దీనికి తెలియదా? ముఖ్యమంత్రి అయ్యే ముందు, అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4000, 2000, 3000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా? ఇష్టం వచ్చినట్టు హామీలు. గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. 4.5 నెలలలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఉద్దర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలు. ఫ్రీ బస్ అంటాడు, ఆర్టీసీకి అంటాడు, రాసుకోపో నా ఖాతాలు. డబ్బులు ఇచ్చేది లేదు కదా. శనివారం మేడ్చల్, మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆదివారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. సోమవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. మంగళవారం సికింద్రాబాద్, సనత్నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారంలో భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు పాల్గొంటారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న తరుణంలో అక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించారు. ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడీ కార్మికులతో సమావేశమయ్యారు. అధికారంలోకి రాగానే బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వీరన్న నాయక్ కోరారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, రామగిరి మండలాల్లో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లిలో యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీ, దానికి తోడ్పాటు చేస్తా ఉన్న బీఆర్ఎస్, అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో తీసేసే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు తిరిగి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మనం అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో వరంగల్ భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ రోడ్ షో నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు.
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భాజపా అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసారి పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్, భారస కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్లు రద్దు అనే బూటకానికి తెరలేపాయని మండిపడ్డారు. జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయే. పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏందంటే చెప్తలేడు. రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారు అంటే మాట్లాడతలేడు. కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది, దాన్ని ఏం చేద్దాం, అది కూడా కోర్టులో ఉన్నది కేసు. జీవన్ రెడ్డి గారు మీరు ఎటు దిక్కు నుంచి కొట్లాడతారు, ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగులుతుంది, చిప్ప. భువనగిరిలో భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సంతకాల ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. గల్లీలో లేని భారాసాను ఢిల్లీకి పంపినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా మాలోత్ కవిత నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని వివరించారు. ఖమ్మంలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు రోడ్ షో నిర్వహించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో వచ్చేది భాజపాయేనని ఆయన అన్నారు. నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సైదిరెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఈ రోజు మొన్ననే కిరణ్ రిజిజు గారు మంత్రి గారు వచ్చిండ్రు. ఆయన ఏమని చెప్పిండ్రు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తా, ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తా, మీరు గెలిపించడానికి సెంటర్ లో చెప్తున్నా అని చెప్పిపోయింది. నేను ఎంపీ కాగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు చేసమే నేను ధ్యేయంగా ఆశయంగా పనిచేస్తా అని చెప్పిన. నేను వచ్చిందే యువత కోసం. 40% అంత 30 ఏళ్ల లోపాలు మీ చరిత్ర మారాలి. మనం అందరం నిలబడితే ప్రపంచాన్ని శాసించవచ్చు. రేపు ఆ కలలు కనేది నరేంద్ర మోడీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్లో భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో భారాస గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపించాలని మాజీ మంత్రి మహమూద్ అలీ కోరారు. భారాసతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఆయన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరులో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. నల్గొండ, భువనగిరి భారాస అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మోదీ, రేవంత్ కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచార నిషేధమని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నది ఏంది? దేశ ప్రధాని ఎట్లా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న విషయం వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే మరి ఏంటిదో చెప్పాలి. మోడీ చేస్తున్న ప్రయత్నం ఉంటే రేవంత్ ఉండాలి, లేదా మోడీ ఉండాలి, అంతే తప్ప కేసీఆర్ అని రావద్దు. తప్పకుండా కేంద్రంలో కీలకమైతాడు, మన ఆటలు సాగవు అన్న భయం మోడీని భయపెట్టిస్తుంది. మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగానే జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎనలేనిది. ఓటు హక్కు పొందడమే కాకుండా వినియోగించుకోవడము అత్యంత ప్రధానం. వయోభారం, అంగవైకల్యంతో ఉన్నవారు కొందరు ఆ హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారు. 100% ఓటింగ్పై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి మే 8 వరకు రాష్ట్రంలో హోం ఓటింగ్ జరగనుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి రాలేని వయోవృద్ధులు, దివ్యాంగులు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. వారిని దృష్టిలో ఉంచుకున్న ఎన్నికల సంఘం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి హోం ఓటింగ్కు శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారి ఇంటి నుంచే ఓటేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. 85 ఏళ్ల వయసు దాటిన వారు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి హోం ఓటింగ్ను వినియోగించుకోనున్నారు.
ఇటీవల ప్రకటించిన ఓటర్ ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,956 మంది 85 ఏళ్లు దాటిన వారున్నారు. నల్గొండ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9,592 మంది, భువనగిరి నియోజకవర్గ పరిధిలో 1,364 మంది వృద్ధ ఓటర్లున్నారు. ఇంటి వద్ద నుంచే ఓటు వేయించేందుకు నియోజకవర్గానికి 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 అధికారులు, వీడియోగ్రాఫర్, మైక్రో అబ్జర్వర్, పోలీస్ సిబ్బంది ఉంటారు. హోమ్ ఓటింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ హోమ్ ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి 6వ తేదీ వరకు అధికారుల బృందం ఓటర్ల ఇంటికి వెళ్లనున్నారు. అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేని వారి కోసం 8వ తేదీలోపు మరోసారి ఓటేసే అవకాశం కల్పించనున్నారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించి వారి పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలు బీఎల్ఓలకి అప్పగించారు. మరోవైపు ఓటర్ స్లిప్పుల పంపిణీ సైతం జోరుగా సాగుతోంది. స్లిప్పులతో పాటు ఓటరుకు అవసరమైన సమాచారంతో కూడిన ఓటర్ గైడ్ ను సైతం అందిస్తున్నారు. కన్సర్న్డ్ వాళ్ళ హౌసెస్కి వెళ్తారు. వాళ్ళ హౌసెస్ల దగ్గర అందరు బిఎల్ఓస్ ఉంటారు. యాక్సెప్ట్ చేసిన ఓటర్స్ 85+ కానీ, పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే 40% డిసేబిలిటీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళని అప్రూవల్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి ఓటు వేయించుకొని సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ కానీ వైలేషన్ లేకుండా మేము కూడా ప్రతి దగ్గర వీడియోగ్రఫీ చేస్తాము. వీడియోగ్రఫీ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ అండ్ ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవన్నీ ఓటింగ్ చేసుకొని మళ్ళీ కన్సర్న్డ్ రిసెప్షన్ సెంటర్కి ఇచ్చి వాళ్ళందరూ ఆ బ్యాలెట్ పేపర్స్ కానీ ఆ బాక్సెస్ కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్నందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పంపిణీ చేస్తున్నాము. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా రాత్రి వరకు తిరిగి స్లిప్పులు పంచుతున్నాము. ఇంట్లో ఎవరైనా లేనట్లయితే డోర్ లాక్ కానీ, డెత్తులు కానీ, షిఫ్టెళ్ళు కానీ ఉన్నట్లయితే వాటిని మేము నోటెడ్ చేసుకొని వాటిని రిటర్న్ ఇవ్వడానికి ఎంతమంది పోలింగ్ పంచుతున్నాము, ఎంతమందికి ఇస్తున్నాము అనేది రోజు రికార్డులో రాసేసుకుంటున్నాము. ఏ ఇంట్లో ఎంతమందికి పంపిణీ చేశామనేది కూడా రికార్డు రాసుకుంటున్నాము. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కౌంటు చేసి ఇస్తున్నాము అనేది కూడా సార్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నాము. హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి సిబ్బంది, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ముందస్తు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హన్మకొండ జిల్లా పరకాలలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ పకడ్బందీగా హోమ్ ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ లో నిన్న హై డ్రామా నడిచింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు రావడం, ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నిన్న ఉదయం గాంధీ భవన్ కు వచ్చారు. సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన వారెవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. కాంగ్రెస్ వారియర్లను అరెస్ట్ చేసేందుకు వచ్చారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె సతీష్, గీతా, నవీన్, అస్మత్, తస్లీమా, శివను అదుపులోకి తీసుకున్నారు. తొలుత సీసీఎస్ కు, ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠానాకు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైమ్ స్టేషన్ ఉండే సీసీఎస్ భవనం పరిసరాల్లోనే ఉంటూ ఎదురు చూశారు. భాజపా నేతల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారి అరెస్టును మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో నోటీసులు అందుకున్న ఏ రాజకీయ నాయకుడు ఢిల్లీ ఐఎఫ్ఎస్ఓ విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కాలేదు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి కొంతమంది రాజకీయ నాయకుల్ని విచారణకు పిలిచినా గురువారం ఎవరూ రాలేదని దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నుంచి 4 నేతలు విచారణకు రావాల్సి ఉండగా వారు ఐఎఫ్ఎస్ఓ ఎదుట హాజరు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున బుధవారం ఆయన న్యాయవాది హాజరై నకిలీ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసిందే. నకిలీ వీడియో కేసులో వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కాని వారికి రెండోసారి నోటీసులు జారీ చేస్తామని ఐఎఫ్ఎస్ఓ విచారణ అధికారి తెలిపారు.
పోలీసులు అవగాహన కల్పిస్తున్న రాష్ట్రంలో సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు 20,20,000 రూపాయలు కాజేశారు. బాధితుడి ఆధార్ కార్డు పేరిట తైవాన్ నుంచి పార్సిల్ బుక్ చేశారని, అవి ముంబై, కోల్కతాకు వెళ్లాయని నమ్మించి మనీ లాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదవుతుందని బెదిరింపులకు గురి చేశారు. విచారణ కోసం 20,20,000 ఇవ్వాలని, అవి ఆర్బీఐలో డిపాజిట్ చేయాలని, విచారణ అనంతరం తిరిగి చెల్లిస్తామని నిందితులు చెప్పడంతో ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేశాడు. తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మరో ఘటనలో నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి కూడా సైబర్ నేరానికి బలయ్యాడు. క్రెడిట్ కార్డ్ అప్డేట్ పేరిట 1,09,831 రూపాయలు కాజేశారు. ఈ 2 ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసాలు జరిగిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.